హాయ్ ఫ్రెండ్స్, మా అన్న పెళ్ళైపోయి 1 మంత్ అయిపోతుంది. బట్ వీడియో పెట్టలేకపోయా, చాలా బిజీ ఉన్నా, వర్క్ ఎక్కువ ఉంది. ఈరోజు తుగండ వారి పెళ్లి సందడి చూసేద్దాం. నాకు ఎంత అడుక్కున్నా లీవ్ ఇవ్వలేదు. సో తలంబ్రాల రోజు నేను మార్నింగే లేసి వచ్చేసాను. ఫ్రీ బస్ కోసం చాలా సేపు వెయిట్ చేసి ఒక 2 hours టైం వేస్ట్ చేసుకున్నా. తీరా చూస్తే బస్సు లేదన్నారు. టికెట్ పెట్టుకొని వచ్చేసాను. ఎరవల్లికి వచ్చాక నా కోసం బైక్ పంపించారు మా వాళ్ళు. గల్లీ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఫ్లెక్సీ పెట్టారు, అక్కడ నుంచి లైట్స్ వేసారు. బండి నేను ఇంకా పందిరి దాకా వస్తుందని నేను అనుకున్నా, బట్ అక్కడ నుంచి జనాలే ఉన్నారు. మా ఫ్యామిలీ చాలా పెద్దది, జనాలు ఎక్కువ అనమాట. సో బండి అక్కడే దిగిపోవాల్సి వచ్చింది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. మా మమ్మీ మా డాడీ ఫుల్ సంతోషపడ్డారు నన్ను చూసి. అంతమంది జనాలను చూసేసరికి నాకు కూడా చాలా సంతోషం అయింది. ఇది మా ఇంటి దగ్గర యాక్చువల్గా పెళ్లి పందిరి సందడి. యాక్చువల్లీ ముహూర్తాల రోజు చాలా మంది ఉన్నారు కదా, లైక్ కొత్త కుండల పూజ, పుట్ట బంగారు తేవడము, పాలకొమ్మ తీసుకురావడము, పందిరి వేయడము, ఇట్లా ముగ్గులేయడము, అక్షింతలకి పసుపు కుంకుమ కలపడము, రోలు రోకలి దంచడము, ఇంకా ఇస్రాయితో ఇసరడము, తోరణాలు కట్టడము, డెకరేషన్స్ చేయడము, ఇలా చాలా అన్ని ముహూర్తాల రోజు ఉంటాయి. తర్వాత నైట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వస్తుంది కదా, ఆ రోజు కూడా నైట్ టైం ఎంగేజ్మెంట్ లాగా ఒకటి చేస్తారనమాట. బట్ నేను లేను కాబట్టి నేను ఏది వీడియో తీయలేకపోయాను. ఇంకా మా తమ్ముళ్ళు అందరూ పెళ్లిలో ఫుల్ బిజీ వర్క్లో, సో వాళ్ళు కూడా వీడియోస్ ఏం తీయలేదు. అంతా మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. మా ఇల్లు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. పల్లెటూరులో పెళ్ళి అయిపోయాక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి తాళి కట్టడం కూడా అయిపోయింది. ఇంకా తినడానికి స్టార్ట్ అయ్యారు. మా పండుగ కురుకురేలు. పెళ్లిలో ఎన్ని సరుకులున్నా ఎన్ని రకాల వంటలు పెట్టినా కురుకురేలు మాత్రం కావాలి. వెళ్ళినాం, కొద్దిసేపు ఫొటోస్ దిగినాం. మా తమ్ముడు నన్ను చాలా మంచిగా వీడియోస్ తీశాడు. ఎంత ఓపికనో మా వాళ్ళకి. మా ఫ్యామిలీతో కూర్చున్నాం. ఇంకా మా అమ్మ కొద్దిసేపు ఏడ్చింది. చూడడం అంటే ఇంకా అంతే, కొన్ని మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు ఉండిపోయినాయి కదా జీవితంలో, అవన్నీ గుర్తు చేసుకొని చెప్పాను నేను. ఇంకా అదంతా వదిలేసేమా, దేవుడు మనకి ఏం రాసి పెట్టుంటాడు అదే జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎప్పటికైనా మంచిగా జరుగుతుంది అని చెప్పా. అదొక్కటే నమ్ముతాను. తర్వాత అందరం తినడానికి వెళ్ళాము. ఇప్పటికి ఆల్మోస్ట్ 99% జనాలు తినడం అయిపోయింది. మేము లాస్ట్లో మిగిలిన దానికి వెళ్ళామన్నమాట. వంటలు వచ్చేసి చాలా రకాలు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మా సైడ్ రాయలసీమ కల్చర్ అనమాట. రాయలసీమ బార్డర్లో ఉన్నాం కాబట్టి నాన్ వెజ్ పెట్టాము, ఓన్లీ స్వీట్స్. ఎన్ని రకాలైన స్వీట్స్ పెడతాము, అన్ని రకాలు వంటలు పెడతాము. ఇంటి ముందర ప్లేస్ సరిపోలేదు కాబట్టి భోజనాలకి సపరేట్ వేరే ప్లేస్ లో పెట్టారనమాట. ఇదంతా మీకు కనిపిస్తూ ఉంటది. 4 ఇళ్ళు ఒకే చోటు ఉంటాయి. పెళ్ళి వచ్చేసి మా పెద్ద నాన్న చిన్న కొడుకు అనమాట. మా పెద్దనాన్నకు 3 కొడుకులే. 4 members డాడీ వాళ్ళకి, మేము మొత్తం 9 members కిడ్స్ అనమాట. అందరం భోజనాలు చేసాం. ఫుల్ హ్యాపీగా, ఫుల్ నవ్వుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఎంతమంది చుట్టాలు వచ్చారో, ఎంతమంది పలకరించారో, అందరినీ ప్రతి ఒక్కరిని నేను పలకరించా. అక్కడికి ఇంకా నన్ను పలకరించలేదనే అంటున్నారు అంతమంది జనాలు. అసలు పోసా అయిపోయా కింద పోసా గిలాతో తెచ్చి. ఓ వీడు విను ఓవర్ యాక్షన్. మరి నాకు పెట్టావా మరి? బంగారు ఎబ్బో తల్లి, బంగారు పిన్ని కంట పెట్టా. సూపర్ బంగారు. ఇప్పుడు గుడికి వెళ్దాం రండి అంటే నేనేమో పైన ఎక్కి ఫోటోలు వీడియోలు అనుకుంటూ సోకులు పడుతున్నా కొద్దిసేపు. తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ గుడికి వెళ్ళొస్తారనమాట పెళ్ళి అయిపోయాక. అప్పుడు నేను మొత్తం లైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేసారు. ఇప్పుడు అందరూ చుట్టాలందరూ వెళ్ళిపోయారు కదా, క్లియర్గా మా ఇల్లు ఎంత లోపడుకుందో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంత దూరం లైట్స్ వేసి ఇంత దూరం బ్యానర్స్ పెట్టారు మా వాళ్ళు. ఇట్లా మినిమం ఉంటుంది మా ఇంట్లో పెళ్ళి అంటే. మరి ఇది భోజనాల స్పాట్. అందరూ వెళ్ళిపోయారు, ఇంకెవ్వరు లేరు. ఇంకా మా పర్సనల్ చుట్టాలు ఉంటారు, అంటే లైక్ మా డాడీ వాళ్ళ
అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు మా సొంతం చుట్టాలు అంటే మా నాన్నమ్మ పిల్లలు అట్లా పెద్దమ్మ వాళ్ళ చుట్టాలు అట్లా ఉంటారనమాట. ఇంకా సొంతం వాళ్ళు ఉంటారు, మిగతా అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ కలిసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి భోజనాలు చేసి బయటకు వస్తారనమాట. జంటలు వాళ్ళకి అందరికీ నీళ్లు చల్లుతాము. మామూలుగా ఆడుకోము అసలు, ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. ఎంతసేపు ఆడుకున్నామో, అందరు బయటకు వచ్చి డ్రమ్ములలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయేదాకా ఆడుకున్నాము. ఇదొక చిన్న హ్యాపీ మూమెంట్స్ అనమాట. ఈ ఫ్యామిలీస్ లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయో లేవో నాకు చెప్పండి. మా పెద్దనాన్న వాళ్ళేమో ఇంకా ఆపండి ఇంకా చాలు అని అంటున్నారు, మేమేమో కాంప్రమైజ్ కావట్లేదు అనమాట. మళ్ళీ చేస్తామేంటి పెళ్ళి అంటే ఒక్కసారిగా చేసేది. ఫుల్ ఎంజాయ్ చేసేసేయాలి చేస్తే. పెళ్ళి అంటే పెళ్ళి చేసాము అనేలాగా ఉండాలి, ఏదో మామూలుగా చేసాంలే అంటే. ఇది ఖర్చుకు సంబంధించింది కాదు, ఎంజాయ్మెంట్ దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఖర్చు వచ్చేసి ఇంకా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు. సో మా స్తోమత ఇది, సో మేము ఇలా చేసుకున్నాము. పందిరి వచ్చేసి మన ఇంటి ముందు వేస్తారు, లైక్ మన గడప ముందు. యాక్చువల్లీ ఇంతకు ముందు పెళ్ళిలా పందిట్లోనే చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అంతా డెకరేషన్లు స్టేజెస్ వచ్చేసాయి కదా. సో స్టేజ్ వచ్చేసి ఇంటి ముందు రోడ్డు మీద వేసామన్నమాట. ఇంకా మా 4 ఇండ్లు ఎంత పొడవు ఉంటే అంత పొడవు టెంట్స్ వేసాము, ఆ వీధి ఉన్నంత వరకు లైట్స్ వేసాము. పెళ్ళి అంతా అయిపోయి డ్యాన్స్లు అంతా అయిపోయేసరికి నేను అసలు నైట్ అంతా పడుకోలేదు. అంత జర్నీ చేసి ఇంటికి వెళ్ళాను, మళ్ళీ పెళ్ళి చేశాను, డ్యాన్సులు చేశాను. నైట్ 1-2 అట్లా పడుకున్నాము. మళ్ళీ పొద్దున్నే లేచి ఇంకో ఏం చేయాలో అర్థం కాలేదు, టైంపాస్ అయితే లేదని చెప్పి నేను మా మామయ్య మా డాడీ అట్లా గద్వాలు మొత్తం చుట్టేసి వచ్చామన్నమాట. ఓకే టైంపాస్కి. నెక్స్ట్ డే సాయంత్రం మొత్తం ప్యాకప్ చేశారు. నేను ఇంకా మా అమ్మ పొలానికి తీసుకెళ్ళింది, పొలానికి వెళ్ళొచ్చా. ఆ పొలం వీడియోస్ మాత్రం నేను సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. మా పొలంలో ఏమేమి వేసాం, చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక వీడియోలో సరిపోవు, ఒక 2-3 గంటలు అవుతుంది అంతా. సో ఇలా స్ప్లిట్ చేశాను అనమాట వీడియోని. కంప్లీట్గా పొలం వీడియో ఇంకొకటి వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలిసిపోతుంది. మిద్దె మీదకి ఎక్కాము. మా ఊరు చూపించలేదు కదా ఎప్పుడు మీకు. ఇదిగో మా ఊరు చూడండి, చిన్న ఉంటుంది. ఒక 100 ఇల్లు ఉంటాయి కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు. ఇది మా ఇల్లు, 4 ఇల్లు అతుక్కొని ఉంటాయి అనమాట, అటాచ్డ్. వెనక ఆర్సీసీ ఉంటుంది, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక హాల్, మళ్ళీ ముందుకి బంకులు వేసుకున్నాము. మళ్ళీ ఆ ముందు ఎద్దులు కట్టేసుకోవడానికి కొట్టాలు వేసుకున్నాం ప్రతి ఇంటికి. రోడ్డు దాటినాక ఇంకో ప్లేస్ కనిపిస్తుందా, అక్కడ కూడా మళ్ళీ ఎద్దులు కట్టేసుకోవడానికి, వరగడ్డి వాములు వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ దాటాకనే మా పొలాలు, మా బోరు, మా బావి అన్నీ వస్తాయి అనమాట. అవన్నీ ఇంకో వీడియోలో చూసేసేయండి. పెళ్లి కొడుకు మామవర్స్ అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పులు దాచిపెడతారు అనమాట. సో మా పండు మా అన్న వాళ్ళ చెప్పులు తీసుకొచ్చి దాచిపెట్టాడు. ఒక 500 లాగేసామనుకోండి అక్కడ నుంచి. ఇక పెళ్ళిళ్ళు కవర్ చేయాలని చెప్పి నేను వీడియోస్ తీస్తున్నా, బట్ ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందులో అందరూ ఉన్నారు కదా, సో కొంచెం వీడియో తీయడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. బట్ మ్యాక్సిమం కవర్ చేశాను. ఇప్పుడు పండు ఇంకా దాచిపెట్టిన చెప్పులు ఇచ్చేస్తున్నాడు. పెళ్ళి నిన్న అయిపోయింది కదా, ఈ రోజు నైట్ వెళ్తారనమాట పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ రిసెప్షన్ ఉంటుంది కాబట్టి, సో అందరు రిసెప్షన్కి రెడీ అవుతున్నారు. ఇలాగో సండే రోజు ఆఫీస్కి అంటే హైదరాబాద్ రావాలి కాబట్టి రిసెప్షన్ పోకుండా నైట్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంటి దగ్గర హాయిగా పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసరికి పెద్ద మనుషులు చేస్తున్న పనులు ఇవి చూడండి. ఈతల్ని అవతలకి వస్తారు, అవతల్ని ఈతలకి వస్తారు. అమ్ములు ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు చెప్పు, చెప్పుమా. ఇందాక ఎందుకు టీవీ కింద జరవాడింటివి? చూడు ఎంత కష్టపడుతుంది. మా అమ్మలో కొంచెం పని తగ్గేయాలని దీనిలో ఉన్న నీళ్ళని దాంట్లో వస్తుంది అంతే. ఇక్కడ చూడమా ఒకసారి, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఒకసారి. బావు అయిపోయానా? పని అయిపోయినా ఉంది? ఇంకా పని అయిపోయినా ఉందే? ఉంది. మళ్ళీ అవతలి ఇవతలు కోయాలి కదా మళ్ళీ ఎప్పుడు అట్లా. పోయి అబ్బో తల్లి, పోయి అన్ని గ్లాసులు వచ్చేస్తావు అని అయిపోయి మొత్తం గ్లాస్ నిండే. ఇది పెళ్ళి అయిపోయాక 3rd డే అనమాట. ఇంకా ఇంట్లోనే టిఫిన్ చేసుకున్నాము. మా పండు అడిగాడు, మమ్మీ నువ్వు హైదరాబాద్లో ఎగ్ దోశ వేసుకొని తింటున్నావు, నాకు కూడా వేసేవా అంటే అప్పటికప్పుడు ఇంకా నిన్న ఈవినింగ్ నానబెట్టాను, ఈరోజు దోశలు వేసాను. కాకపోతే మా మహారాజ్ ఇంకా లేవలేదు. నైట్ రిసెప్షన్ చేసి వచ్చి 1 గంట దాకా పడుకున్నాడు మధ్యాహ్నము. ఆయన లేస్తే పెడదామని అప్పటిలోపు వీళ్ళకి పెట్టేస్తున్నా అనమాట. బాయ్ జస్వి పప్పి పెట్టమా. ఓకే ఈ పాప వచ్చి జస్వి బంగారు పప్పి పెట్టమా. ముద్దు పెట్టు నాకు. మేము అట్లా పెట్టాం. మేము తిండికి ఒకటే. నేను ఏమడిగినావులని నిన్న సాయంత్రం మధ్యాహ్నం ఏమడిగినా చెప్పు. గిఫ్ట్ కాదు మమ్మీ, నువ్వైతే ఎగ్ దోశ వేసుకుని తిన్నావు, వీడియోలో చూసినా నేను అని అన్నావు. నీకోసం దోశలు పిండి నానబెట్టించిన అమ్మమ్మతో. నువ్వు షాప్కి పోయి ఇప్పుడు ఎగ్గు కొనుక్కొస్తే నీకు ఎగ్గు దోశ వేసిస్తా నేను. బ్రిడ్జ్ చేసుకొని షాప్కి పోయి ఎగ్గు దాపో. 5 రూపీస్ ఎగ్ 2 అన్నా 3 అన్నా 4 అన్నా తీసుకురా. మామకు నీకు ఎగ్గు తీసుకురా. వచ్చినాక బ్రష్ చేసుకొని షాప్ పోయిరా. సో మా డాడీ చెప్తాడు ప్రతి ఒక్కరిని పలకరించాలి, ఎవ్రీ పర్సన్ని. సో ఇంకా అలా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. ఎవరు వచ్చినా ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అందరినీ పలకరించడం, అందరికీ ఎవరికి ఏం కావాలో అడగడం, అట్లా అలవాటైపోయింది. సో ఎప్పటికీ లైక్ మా ఫ్యామిలీలోనే ఉండిపోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి, అంత బాగుంటుంది. బట్ ఏదైనా పండగ రోజు ఉన్న సంతోషం నెక్స్ట్ డే ఉండదు కదా. సో ఏదైనా కొన్ని డేస్ కొద్దిసేపే బాగుంటుంది. సో తర్వాత మూవ్ ఆన్ అయిపోవాలి, మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో ఇది పెళ్ళిళ్ళు వచ్చినా పేరెంటాలు వచ్చినా కనీసం సెలవులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. నా లైఫ్ అలా ఉందిలేండి, ఇంకా దానికి ఎవరేమేం చేయలేము. ఎలా ఇక్కడ కష్టపడుతున్నా, అక్కడ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నా, ఇక్కడ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నా. పెళ్ళి అయిపోయాక 5th డే పందిరిప్పినప్పుడు ఇంకా సందడి చేస్తారు. నేను 5th డే దాకా అక్కడ లేను. అంటే నా బతుక్కి పండగ ఉంటే పండుగ రోజు, పెళ్లి ఉంటే పెళ్లి రోజు రావాలి అంతే. రాసి ఎట్లున్నాయి పండు దోశలు? ఎవరికి నచ్చినవన్నీ వాళ్ళకి చేసి ఇచ్చేసి తినేసి రూమ్లో కావాల్సిన సరుకులన్నీ సదిరేసి ఇంకా సాయంత్రం నుంచి బస్ ఎక్కేసి వచ్చేసా. ఇంతే, బాయ్.